డైలీ టేస్ట్ డైలీ. లేకపోతే మీ ఇంటికి వచ్చి ధర్నా చేస్తా. ఎప్పుడు వచ్చినా ఇట్టే అన్న, రాజమౌళి వచ్చినా ఇట్టే, ఈయన వచ్చినా ఇట్టే, ఎప్పుడు ఫెయిల్ లేదు. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారు అన్న, ఒక్కసారి కూడా ఫెయిల్ కావట్లేదు. చాలా బ్రహ్మాండంగా ఉంది సినిమా. మొగోళ్ళు కంపల్సరీ చూడాలి, పెళ్ళైన వాళ్ళు ముఖ్యంగా చూడాలి. చాలా బ్రహ్మాండంగా ఉంది సినిమా. ఐ లవ్ యూ డైరెక్టర్. మేడం ఎప్పుడు వచ్చినా ఇట్టే మేడం. అనిల్ రావుపూడి ఎప్పుడు వచ్చినా ఇట్టే. కథలో దమ్ము ఉండాలి. ఆయన కామెడీ సినిమానే కాదు, బాలయ్య సినిమాని పెట్టి బాములు పేల్చే సినిమా కూడా తీసిండు, అది కూడా హిట్టే. అవునా కదా? బాములు పేల్చే సినిమా తీసి కూడా తీసిండు, అది కూడా హిట్ అయింది కదా. ఆయన డైరెక్టర్లో థాట్ ఉండాలి మేడం. ఆ థాట్ ఉండాలి ఆయనకి. రాజమౌళికి ఉన్నది, అనిల్ రావుపూడికి ఉన్నది. అందుకనే నేను అనిల్ రావుపూడికి చెప్తున్నా, నన్ను హీరోబెట్టి సినిమా తీసా, లేకపోతే నిన్ను హీరోబెట్టి సినిమా తీయాలని చెప్పేసి. ఆ రెండు జరగకపోతే ఇంటికాడ ధర్నా చేస్తా టెంట్ వేసుకొని. ఎందుకంటే మంచి డైరెక్టర్ చేతిలో పడితే మంచిగా బాగుపడతాం అనేది. భయ్యా ఇప్పుడే భయ్యా చిరంజీవి గారి సినిమా చూశాను భయ్యా. మనశంకర్ వరప్రసాద్ గారి సినిమా ఏముంది భయ్యా. అయ్యా బాబాయ్ డ్యాన్సులో ఫైట్లో అదే మోసు, అదే గ్రేసు. 70 సంవత్సరాల వయసు ఉన్నా కూడా, ఈ వయసులో కూడా అయ్యా బాబాయ్ ఏందండి ఆ డ్యాన్స్లో, ఆ ఫైట్లో, ఆ కామెడీ టైమింగ్, ఆ రొమాన్స్. నయనతార కోసం చిరంజీవి గారు ఒక పక్క, వెంకటేష్ గారు ఇంకో పక్క సినిమాలో కొట్లాడుకుంటూ ఉంటే అబ్బాబ్బా ఏవి కామెడీ అండి. లాస్ట్లో ఇద్దరు కలిసి డ్యాన్సులు వేసారు, లాస్ట్లో ఇద్దరు కలిసి ఫైట్లు కూడా చేశారు. చూడడానికి చాలా బాగుంది. ఆ డ్యాన్సులు, ఆ ఫైట్లు మాత్రం చూడడానికి ఫుల్ మిల్స్ అంతే, ఫుల్ భోజనం. ఈ సంక్రాంతికి 1000 కోట్లు కొట్టేశాడు అంతే. ఇంకా చిరంజీవి గారి లైఫ్లో 1000 కోట్ల సినిమా స్టార్ట్ అయిపోయింది ఇది అంతే. కాబట్టి సినిమా 1,00,000 కోట్లు చూసారు కదా, 1,00,000 కోట్లు అంట. కాబట్టి 1,00,000 కోట్లు అన్నాడు. కాబట్టి సినిమా మాత్రం, సినిమా థియేటర్లో చిరంజీవి గారిని, వెంకటేష్ గారిని వాళ్ళిద్దరు వేసే డ్యాన్సులకి థియేటర్లో అమ్మాయిలు, ఆంటీలు, అంకుళ్ళు, తాతలు, అమ్మమ్మలు, బాబాయిలు, చిన్నపిల్లలు, ముసలోళ్ళు, పెద్దోళ్ళు, చిన్నోళ్ళు అందరూ ఒకటే డ్యాన్సులు. ఒప్పక చూడండి, తాతయ్యలు కూడా ఈ సినిమాకి వచ్చేస్తారు, బామ్మలు కూడా వచ్చేస్తారు భయ్యా. ఏముంది భయ్యా అయ్యా బాబాయ్ డ్యాన్సులో ఫైట్లో అదే మోసు, అదే గ్రేసు. 70 సంవత్సరాల వయసు ఉన్నా కూడా, ఈ వయసులో కూడా అయ్యా బాబాయ్ ఏందండి ఆ డ్యాన్స్లో, ఆ ఫైట్లో, ఆ కామెడీ టైమింగ్, ఆ రొమాన్స్. నయనతార కోసం చిరంజీవి గారు ఒక పక్క, వెంకటేష్ గారు ఇంకో పక్క సినిమాలో కొట్లాడుకుంటూ ఉంటే అబ్బాబ్బా ఏవి కామెడీ అండి. లాస్ట్లో ఇద్దరు కలిసి డ్యాన్సులు వేసారు, లాస్ట్లో ఇద్దరు కలిసి ఫైట్లు కూడా చేశారు. చూడడానికి చాలా బాగుంది. ఆ డ్యాన్సులు, ఆ ఫైట్లు మాత్రం చూడడానికి ఫుల్ మిల్స్ అంతే, ఫుల్ భోజనం. ఈ సంక్రాంతికి 1000 కోట్లు కొట్టేశాడు అంతే. ఇంకా చిరంజీవి గారి లైఫ్లో 1000 కోట్ల సినిమా స్టార్ట్ అయిపోయింది ఇది అంతే. కాబట్టి సినిమా 1,00,000 కోట్లు చూసారు కదా, 1,00,000 కోట్లు అంట. కాబట్టి 1,00,000 కోట్లు అన్నాడు. కాబట్టి సినిమా మాత్రం, సినిమా థియేటర్లో చిరంజీవి గారిని, వెంకటేష్ గారిని వాళ్ళిద్దరు వేసే డ్యాన్సులకి థియేటర్లో అమ్మాయిలు, ఆంటీలు, అంకుళ్ళు, తాతలు, అమ్మమ్మలు, బాబాయిలు, చిన్నపిల్లలు, ముసలోళ్ళు, పెద్దోళ్ళు, చిన్నోళ్ళు అందరూ ఒకటే డ్యాన్సులు. ఒప్పక చూడండి, తాతయ్యలు కూడా ఈ సినిమాకి వచ్చేస్తారు, బామ్మలు కూడా వచ్చేస్తారు. మా తాత చిరంజీవి ఫ్యాను, మా నాన్న చిరంజీవి ఫ్యాను, నేను చిరంజీవి ఫ్యాను. రేపు నాకు పుట్టకపోయే ఎవరైనా చిరంజీవి ఫ్యాన్సే. వరుసగా 10 జనరేషన్లో చిరంజీవి గారి ఫ్యాన్సీ అందరూ. కాబట్టి ఈ సినిమా ఖచ్చితంగా 1000 కోట్లు అయిపోతుంది. మనశంకర వరప్రసాద్ మూవీ ఈ సంక్రాంతికి ఇట్టు కొట్టింది, దేనికి తిరుగులేదు. ఇంకా 7 సినిమాలు వస్తున్నాయి. ఈ సినిమా మాత్రం చాలా బాగుంది. కామెడీ కానీ, ఫ్యామిలీ మూవీ, ప్రతి ఒక్క ఫ్యామిలీ చూసే మూవీ అంటే మనశంకర వరప్రసాద్. టింకుల్ లిటిల్ స్టార్ ఇట్టు కొట్టాడు మెగాస్టార్. ప్రతి ఒక్క స్టార్లు వస్తుంటారు, పోతుంటారు. మెగాస్టార్ లాంటి స్టార్ మాత్రం రాడు. అబ్బా ఏమి ఫైట్స్, ఏమి లుకింగ్. ఇందులో సాంగ్స్, వెంకీ గారి ఎంట్రీ మాత్రం అదిరిపోయింది అసలు. ఇందులో ఒక సాంగ్లో అనిల్ రావుపూడి గారు వస్తారు. అనిల్ రావుపూడి గారు ఒక హీరోలా ఉన్నారు. అనిల్ రావుపూడి గారు కంగ్రాచులేషన్స్, ఎందుకంటే మళ్ళీ ఇట్టు కొట్టారు. ఇలాంటి ఇట్లు మళ్ళీ కొట్టాలి మీరు. మళ్ళీ సంక్రాంతికి మళ్ళీ ఇట్టు కొడతారు. మీకు సంక్రాంతి పండుగ మీకు చాలా కలిసి వచ్చింది. ఇలానే మీరు ఇట్లు కొట్టుండాలి. మా ఆడియన్స్ కోసం మంచి సినిమాలు తీస్తుండాలి. ముందుగా అసలు ఇంత ఎంజాయ్ చేశానంటే సినిమా థియేటర్లో చాలా నవ్వుకున్నా, చాలా ఎంజాయ్ చేసిన. చిరంజీవి గారు ఒక ఎంగేజ్ లుక్లో ఉన్నారు. బెస్ట్ మూవీ. మీరు పెట్టే 450 రూపీస్ వర్త్ ఉంటుంది. అందరూ చూడండి. థ్యాంక్ యూ. బాయ్.